సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. కంపల్సరీ 'పుష్ప' తర్వాత 'జాతర' సినిమా ఈ నరేష్ చేసిన యాక్టింగ్ కి నిజంగా ఇన్ని సినిమాలు నరేష్ చేసిన యాక్టింగ్ లో ఇంత ఎమోషనల్ కనబడలేదు. ఫస్ట్ టైం మల్లర్ నరేష్ గారు చేసిన సినిమాకి నిజంగా ఫిదా చెప్పాలన్నా. ఆ ప్రతి సాంగే కానీ హీరోయిన్ ఎమోషనల్, ఫాదరే క్యారెక్టరే కానీ మదర్ క్యారెక్టర్ కానీ ఒక్కొక్క సీన్ నిజంగా కళ్ళలో ఎమోషనల్ తిరిగి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం నిజంగా ఎమోషనల్ అయిపోతాం అన్న. ప్రతి సినిమాలో సెంటిమెంట్ ఉంది కానీ ఈ సినిమాలో మాత్రం చూస్తే ప్రతి పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి, కానీ పేరెంట్స్ వల్ల ఎంత మనం ఉన్నామో ప్రతి విషయంలో తెలుస్తుంది అన్న. ఎంత ఎమోషనల్ అయ్యామంటే నిజంగా ఆ సినిమా చూస్తున్నప్పుడు అలా నిజంగా హీరో డైరెక్టరే కానీ ఎంతగానో ప్రాణం పెట్టి చేశారు, హీరోయిన్ కానీ హీరో కానీ. కంపల్సరీ సినిమా మాత్రం హిట్ అవుద్దన్న. మీ ఫ్యామిలీతో వచ్చి అందరు సినిమా చూస్తే నిజంగా సినిమా చూడండి అందరూ కంపల్సరీ. ఎందుకంటే అన్న సినిమా ఎమోషనల్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కంపల్సరీ సినిమాలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోతారు. సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుద్దన్న. మీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. బచ్చల మళ్ళీ కంపల్సరీ హిట్ అన్న. బచ్చల మళ్ళీ ఇప్పుడే సినిమా వచ్చిన అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. చాలా ఎమోషనల్ అయిపోతాను సినిమా చూడాలి. ఒకటి ఏంటంటే మన నరేష్ అన్న ఉగ్ర రూపం అయితే ఈ సినిమాలో చూసినాం. నాకు డైరెక్ట్గా హ్యాష్ స్టార్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీ అన్న, మదరు ఫాదరు అండ్ సన్ సెంటిమెంట్ అనేది అసలు ప్రతి ఒక్కరి సినిమా విషయంలో ఏడవకపోతే నా పేరు రాకేష్ కాదన్న. కళ్ళలో నీళ్ళు వచ్చేసేది అంటే మాట్లాడడం కూడా వస్తలేవు అన్న. అంత మంచి మూవీ అన్న. అండ్ నరేష్ అన్న స్క్రిప్ట్ తీసుకోవడం మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ సినిమా చూసినా కూడా అతనిది డిఫరెంట్ స్టోరీ. ఇది మాత్రం బచ్చల మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ అందరికీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సీన్ అని చెప్పుకోవచ్చు అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూ కూడా సూపర్. అండ్ ఇనేయా సుల్తానా కూడా అసలు ఆమె యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమృత అయ్యర్ హనుమాన్ సినిమాలో హీరోయిన్ ఇష్టం. మళ్ళీ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ చేసింది మాత్రం సూపర్ అన్న. ఒకటి లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, మనిషికి మూర్ఖత్వం ఉండాలా కానీ మరీ ఎక్కువ మూర్ఖత్వం అయితే ఉండదు. అది ఉంటే ఎందుకంటే ఎంత తప్పులు ఇచ్చినా కూడా మళ్ళీ అది ఉండదని అనిపించింది. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో నచ్చిందంటే క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటారు. మెయిన్ గా లవర్స్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ అందరూ వచ్చి సినిమా చూడండి, పక్క కళ్ళలో నీళ్ళు వస్తాయన్న. సినిమా మాత్రం సూపర్ భయ్యా. ఇప్పుడే చూసాను భయ్యా సినిమా ఇప్పుడే చూసాను భయ్యా. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి భయ్యా ఇందులోని. ప్రతి సినిమాలో ట్విస్ట్, సీన్ కి ట్విస్ట్ అదిరిపోయింది భయ్యా. కావేరి అక్కడ అమ్మ ఎవరికన్నా అమ్మే భయ్యా. అమ్మ సెంటిమెంట్ తీస్తారు భయ్యా. అల్లరి నరేష్ గారు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి భయ్యా. పక్క నేషనల్ అవార్డు రావాలి భయ్యా. పచ్చల మళ్ళీ సినిమా తీస్తారు భయ్యా. ఎమోషన్ సెంటిమెంట్ ప్రతి సీను గుండెల్లో గుచ్చుకుంటది భయ్యా. ఎంత మంచి ఇంకేం చెప్పలేను భయ్యా. కట్లేదు ఎమోషన్. చూద్దాం భయ్యా. మళ్ళీ రేపు పొద్దున సినిమాకి వెళ్ళి మళ్ళీ పొద్దున సినిమా చూద్దాం భయ్యా. సినిమా అదిరిపోయింది భయ్యా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు భయ్యా. ప్రతిదీ తీస్తారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, అసలు ఎందుకు తగ్గాలి, అసలు ఏందబ్బా నిజంగా సినిమాలో డైలాగ్ కానీ నరేష్ అన్న యాక్టింగ్ కానీ మామూలుగా లేదు భయ్యా. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు యాక్టింగ్ గురించి పక్కన పెడితే నిజంగా ఫన్నీగా చాలా సినిమాలు చూసినా ఫన్నీగా చాలా మంది నవ్విచ్చాడు. అసలు సినిమా అంటే ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ ఎంజాయ్ చేశారు కానీ ఈ సినిమా మామూలుగా లేదు భయ్యా. ఎమోషనల్ ఇచ్చి పడేసాడు, ఏడిపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి. ఇక స్టోరీకి వద్దాం భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అయితే స్టోరీ మాత్రం చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ అసలు ఆ ఫైట్స్ కూడా చాలా. ఒకటైతే నాకైతే ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ ఉంటుంది భయ్యా, జాతర ఫైట్. పుష్ప మూవీలో జాతర ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్ గుర్తుకొచ్చింది. అలా ఉంది. అసలు ఆ లవ్ ట్రాక్ కూడా ఎమోషనల్ గానీ అసలు హీరో హీరోయిన్ బాండింగ్ కానీ ఎమోషనల్ డైలాగులు కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు సాంగ్స్ కూడా అసలు చాలా బాగా అనిపించింది. నాకు సెకండ్ హాఫ్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే హీరోయిన్ అసలు కొన్ని డైలాగులు ఉంటాయి, అంటే చిన్న డైలాగులు అయినా చాలా మంచిగా నీట్ గా ఉన్నాయి. అసలు స్క్రిప్ట్ రైట్ కానీ అసలు డైరెక్షన్ కానీ వేరే లెవెల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ స్టోరీ కూడా అంటే ఇప్పుడున్న సినిమాలకు మాత్రం అసలు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ సినిమా కూడా రెగ్యులర్ సినిమాలు లెక్కలేదు భయ్యా. కొత్త చూసి అంటే ఇప్పుడు హీరో ఒక్కరే కాదు, కొత్తగా అంటే హీరోలో కొత్తదనం చూపించడం కానీ అసలు డైలాగులు కానీ అలాగే ఫైట్స్ కానీ అసలు కెమెరామ్యాన్ గారు అయితే నిజంగా యాడ్సప్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ లొకేషన్స్ లో ఆ ఫ్రేమ్ విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సూపర్ గా ఉన్నాయి. అంటే రెగ్యులర్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే కొత్తగా చూపించారు, కొత్తగా ట్రై చేశారు. సినిమా చాలా బాగా అనిపించింది. అలాగే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అలాగే రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే అమ్మో నిజంగా ఫాదర్ క్యారెక్టర్ మామూలుగా చేయలేదు భయ్యా. చాలా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అల్టిమేటెడ్. అలాగే మన హీరో అసలు తగ్గేదే లేదు నిజంగా. నరేష్ అన్న క్యారెక్టర్ కానీ అలాగే ఇక ముందైతే నిజంగా మాస్
ఉంది, మాస్ మసాలా ఉంది. అదే ఇనయ సుల్తాన్ గురించి చెప్తారా, చాలా బాగుంది అసలు నిజంగా. రొమాన్స్ అది అంటే సినిమాలు అన్ని ఉన్నాయి భయ్య. నిజంగా మాస్ లుక్ లో అల్లరి నరేష్ గారిని చూపించడం అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అసలు మిస్ అవ్వద్దు, మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ, చాలా బాగుందండి. నా ఇప్పుడే బచ్చల మళ్ళీ సినిమా చూసినాను. అసలు సినిమా మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు. అంటే లవర్ ఉన్నోడు లవర్ లేని వాళ్ళు కూడా మనకు లవర్ ఉన్నట్టు ఫీల్ అయ్యి మరీ ఏడుస్తామన్నా. ఆ రేంజ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే అన్న అసలు చించేసానని చెప్పుకోవచ్చు అన్న. ఆ రేంజ్లో ఉంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన అల్లరి నరేష్ గారిని మనం ఇంతవరకు అసలు కామెడీ మూవీస్లో వీటిలో చూసాం, కానీ దీంట్లో మాత్రం ఆయన ఉగ్ర రూపం ఏంటో చూస్తామన్న. అసలు నెక్స్ట్ లెవెల్ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్ అన్న. అంటే నాకు అడిగితే నేను ఒకటే చెప్తా, 2016లో రంగస్థలం అండ్ 2024లో మాత్రం బచ్చల మల్లి అన్న. ఆ రేంజ్ మూవీ ఉందన్న, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మన హీరోయిన్ అమృత అయ్యర్ గారు అసలు ఆమె అందం గురించి ఆమె అభినయం గురించి మనందరికీ తెలుసు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు మాత్రం థియేటర్లోకి వచ్చి చూసానన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇలాంటి మంచి కథల్ని ఎంచుకోవడంలో మన నరేష్ గారు అయితే ఎప్పుడు సక్సెస్ అవుతుంటారు. సో దీంట్లో కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఇనయ సుల్తాన్, మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి బాబు, మాలాంటి కుర్రాలు ఏమైపోవాలి అంటే ఆ ఎమోషనల్ సీన్స్ చూసి ఏడవాలా, మీ ఎక్స్ప్రెషన్స్ చూసి చచ్చిపోవాలి చెప్పండి, ఆ రేంజ్లో ఉంది. సో ప్రతి ఒక్కటి బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో మంచి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. అండ్ ప్రొడ్యూసర్ గారు హాస్య మూవీస్ అంటే మంచి సినిమాలకు మారుపేరు. సో మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ అని ఎలా ఉంది. సో చిన్నపిల్లల నుంచి ముసలిళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. హైదరాబాద్ ఉంటుంది కుక్కట్పల్లి, నేను చూసా బచ్చల మళ్ళీ. నిజంగా చెప్తున్నా, వన్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా మంచి కట్అవుట్ ఉండడానికి మాస్ కంటెంట్ వర్త్ ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఇన్ని రోజు అల్ల నరేష్ అంటే కామెడీ చేస్తాడు అనుకున్నాం, కానీ ఈ రోజు మంచి కంటెంట్ వచ్చిన ఫీల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్న గూస్ బంప్స్ వస్తుంటాయి, సెకండ్ హాఫ్ వచ్చే కంటిన్యూస్ గా అసలు ఏడుస్తూనే ఉంటాం. అరే ఇంత ఏడిపించుండు, నిజంగా అన్న పర్ఫార్మెన్స్ కే ఎటువంటి అవార్డు ఇచ్చిన తక్కువ, అంతా చాలా బాగుంది సార్. నిజంగా ఒక్కసారి అమృత ఆర్యర్ ఉన్నాగా చందమామ దండగా అనే ఫీలింగ్ కలుగుతుంటుంది అన్న. నిజంగా చెప్తున్నా, ఉప్పు కారం మీరు చూస్తే అల్ల నరేష్ విశ్వరూపం, ప్రతి ఒక్క ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది అన్న. నిజంగా అంటే నాకు చాలా చాలా కనెక్ట్ అయింది. మీరు పుష్ప సినిమా జాతర సీన్ ఏదైతే ఫైట్ సీన్ ఉందో అలాంటి ఫైట్ సీన్ కనిపిస్తామంట. ఆరోగ్యం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మా సినిమాటోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. సినిమాకి మెయిన్ ప్లస్ అంటే ఏంటన్న, అల్ల నరేష్ కానీ, రావు రమేష్ కానీ, అమృత అయ్యర్ కానీ సినిమా ప్రాణం పెట్టేశారు. వైవ హర్ష కామెడీ సీన్స్ కానీ సినిమా చాలా ప్లస్ అయింది. క్లైమాక్స్ మాత్రం మిస్ అయితే మాత్రం అసలు చాలా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు బాగా కనెక్ట్ అయింది. నిజంగా మన హాస్యాన్ని ఎంటర్టైన్మెంట్స్ ఏదైతే మూవీస్ ఉందో ఒక మంచి మూవీస్ కేరా పటాస్ అని చెప్పొచ్చు. మన సుబ్బు డైరెక్టర్ కానీ, అట్ ద సేమ్ టైం మన ప్రొడ్యూసర్ కానీ పండుగ అని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్క కనెక్ట్ అయింది. ఒక చెప్తున్నా, ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా అయితే సూపర్ జిట్టు, వాషింగ్ పౌడర్ నిన్న సినిమా దొరికిపోతుంది కర్మ. ఇనే సుల్తాన్ గారి ఎక్స్ప్రెషన్స్ హీరోయిన్ యొక్క లుక్స్ డామినేట్ చేసేస్తుంది. నిజంగా కిల్ చేశాను భయ్య, ప్రతి ఒక్క సీన్స్ కూడా నిజంగా బ్లడ్ వేసిన ఫీలింగ్ ఉంది. చాలా చాలా క్యూట్ గా చాలా అందంగా అనిపించింది. నిజంగా చాలా బాగా అన్న. ఒకటే సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు నాని అన్న ఒక మాట అన్నాడు, పుష్ప ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పిండు. సో అన్న, ఈ మూవీ అయితే కడుపు నిండా ఫుడ్ పెట్టింది. రావు రమేష్ గారు యాక్టింగ్, అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ అని, అండ్ ఒక మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ ఫాదర్ సెంటిమెంట్. మెయిన్గా స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో పాటలు కూడా సిచ్యువేషన్ తగ్గ వస్తున్నాయి. సో మనం పుష్ప సినిమా చూసినప్పుడు అల్లర్జున్ గారి ఎమోషన్ ఎలాగైతే పండించారో, లాస్ట్ క్లైమాక్స్ లో అల్లరి నరేష్ గారు అయితే పిండేశారని చెప్తాను. ఎందుకంటే తన కెరియర్ లో ద బెస్ట్ మూవీ ఇది, బెస్ట్ అంటే బెస్ట్ మూవీ. నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ విన్నాను డైరెక్టర్ గారిది, ఇది ఒక మెమరబుల్ మూవీ అని చెప్పారు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకా ఫైట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు. అంటే స్క్రీన్ ప్లేతోని మనకు మధ్య మధ్యలో ట్విస్టులు చాలా బాగా మంచిగా పేర్లేయి, అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. సో ఖచ్చితంగా మీరు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో నేను సింగిల్ గా చూశాను, ఖచ్చితంగా ఒక 2 days లో నేను ఫ్యామిలీతో వెళ్తాను. మూవీ అంత బాగా కనెక్ట్ అయింది నాకు. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఒక గుడ్ ఫిలిం, ఒక బయటికి వచ్చేటప్పుడు ఏదో కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అలాంటి మూవీ ఇది. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.